జగన్ పులివెందుల పర్యటనలో అడుగడుగునా కూడా ఆదరణ స్పష్టంగా కనిపించింది. ఏదైతే మొన్ననే ఒంటిమిట్ట పులివెందుల జడ్పీటీసీల ఓటమి తర్వాత వెళ్ళడం, ఆ సందర్భంలో పెద్ద ఎత్తున ఏదైతే విద్యార్థినులు కూడా రోడ్డు మీద నిలబడి ఆయనకి ఘనస్వాగతం పలకడం, జగన్ కూడా ఎక్కడికక్కడ దిగి వాళ్ళని కలిసి వాళ్ళ అభినందనలు అందుకోవడం, వాళ్ళని అభినందిస్తూ సాగటం అన్నటువంటిది నడిచింది. అట్లాగే వాళ్ళతో సెల్ఫీలు దిగడం కార్యకర్తలతో. ఇది అంటే తన ప్రవర్తనకి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. గతంలోకి మళ్ళీ సరే వీళ్ళు ఆరోపించినట్టు పరదాలు అన్నది పక్కన పెడితే, ముఖ్యమంత్రి హోదాలో ఎవరికి అందుబాటులో లేనటువంటి వ్యక్తిగా ఉండిపోయినటువంటి జగన్ ఇప్పుడు తన నియోజకవర్గంలో ఓటమి తర్వాతన వరుసగా అందరినీ కలుస్తున్నారు, అందరితో మాట్లాడుతున్నారు. అటు ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళతో, ఇటు పక్కన స్కూల్ విద్యార్థినులతో అందరితో కూడా మాట్లాడటం, వాళ్ళ యొక్క సమస్యల్ని వినటం, వాళ్ళు చెప్పినటువంటి వాటికి స్పందించడం చేస్తూ వచ్చారు. అదే సందర్భంలో అండగా నిలబడుతున్నందుకు వృద్ధులకి, వాళ్ళకి, చిన్నపిల్లలకి ముద్దులు పెడుతూ సాగినటువంటి టూర్ అన్నటువంటిది డిఫరెంట్గా సాగేటటువంటిది. గతంతో పోల్చుకుంటే కొంచెం డిఫరెంట్ ఆస్పెక్ట్లో ప్రవర్తిస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి అన్నది స్పష్టమవుతోంది. ఇది జగన్ ఓవరాల్ టూర్ అక్కడ.